అందరికీ నమస్కారం అండి. సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో విని సెల్ చేతిలోకి తీసుకుని చూశాడు రాజారావు. అమెరికాలో ఉన్న కొడుకు సిద్ధార్థ్ నుంచి వస్తున్న కాల్ అది. కాల్ రిసీవ్ చేసుకుని, చెప్పరా సిద్ధూ, ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగున్నాను నాన్నా, మీతో మాట్లాడాలి, ఫ్రీగా ఉన్నారా అని అడిగాడు సిద్ధు. నేను ఎప్పుడూ ఫ్రీనే, చెప్పు నవ్వుతూ అన్నాడు రాజారావు. ఆ అమ్మాయి కొత్త కొత్త కండిషన్లు పెడుతోంది నాన్నా. ఏ అమ్మాయి? అక్షర. ఏమంటోంది? తనకు ఎంఎస్ చదవడానికి అమెరికాలోని ఓ యూనివర్సిటీలో సీట్ వచ్చిందట. అందుకయ్యే 25 లక్షల ఖర్చు నేనే భరించాలట. తర్వాత తను ఇక్కడే ఉద్యోగం చేస్తుందట. మేమిద్దరం ఇక్కడే సెటిల్ కావాలట. నువ్వేమన్నావు? చదువు వరకు ఓకే అన్నాను. మిగతా వాటికి నేను ఒప్పుకోలేదు. తన చదువు కాగానే ఇద్దరం ఇండియాకు వెళ్ళిపోవాలని చెప్పాను. తను నా మాట వినడం లేదు. మీ అమ్మ పెళ్లికి పట్టుచీరలు కొనడానికి హైదరాబాద్ వెళ్ళింది. ఈ పాటికి కొనడం కూడా అయిపోయి ఉంటుంది. రాత్రి మీ అత్తయ్య ఇంట్లో ఉండి రేపు ఉదయం బయలుదేరుతుంది. తను రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. అలాగే, నాకు ఆఫీస్ కాల్ వస్తోంది, ఉంటాను. అలాగే అంటూ కాల్ కట్ చేశాడు రాజారావు. రాజారావు చెప్పిన విషయం విని ఢీలా పడిపోయిన సరిత, అదేమిటండి, శుభలేఖలు పనిచేశాం, బట్టలు నగలు కొనడం అయ్యింది. ఇంకో 20 రోజుల్లో పెళ్లి అనగా ఆ అమ్మాయి ఇప్పుడు ఇలాంటి కండిషన్లు పెడితే ఎలాగండి అంది బాధగా. ఆశయాలుండటం తప్పు కాదు, కానీ పెళ్లి చూపులప్పుడే తన ఆశలు ఆశయాల గురించి మనకు చెప్పుంటే ఇది మనకు సరిపోయే సంబంధమా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్ళం అన్నాడు రాజారావు. పెళ్లి చూపులప్పుడే చెప్తే మనం ఒప్పుకోమని అనుకుందేమో, ఇప్పుడు చెప్తే మనం తప్పనిసరిగా ఒప్పుకుంటామని ఆ అమ్మాయి అనుకునుంటుంది. కండిషన్లతో బంధాలు నిలవవు కదా. మన సిద్ధుకి అక్షర బాగా నచ్చిందండి. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఆమెపై అభిమానం పెంచుకున్నాడు అంది సరిత. అవును, ఓసారి వాడితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు వాడు మేల్కొనే ఉంటాడు. వీడియో కాల్ చేయండి, మాట్లాడదాం. అలాగే అంటూ సిద్ధుకి వీడియో కాల్ చేశాడు రాజారావు. కుశల ప్రశ్నలయ్యాక, సిద్ధు, నాన్న అంతా చెప్పారు, నువ్వు ఏం నిర్ణయించుకున్నావు అని అడిగింది సరిత. మీ ఇద్దరి నిర్ణయమే నా నిర్ణయమమ్మా అన్నాడు సిద్ధు. ఆ అమ్మాయి అంటే నీకిష్టం కదరా బాధగా అంది సరిత. మీరంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అమ్మా. ఇంకో 2 ఏళ్ళు ఇక్కడే ఉండి కాస్త సంపాదించుకుని తర్వాత ఇండియా వచ్చేయాలని, మీకు దగ్గరలో ఉండాలని, మీకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉండాలని నా ఆలోచన. మీరు కర్నూలు వదిలి నేనెక్కడుంటే అక్కడికి వచ్చి ఉంటే నాకు మరింత సంతోషం. కొడుకు అభిమానానికి ఎంతో ముచ్చటేసింది రాజారావుకి. సిద్ధు, ఆ అమ్మాయి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదురా అంది సరిత. ఏం కాలేదమ్మా. ఒకవేళ పెళ్ళయ్యాక ఆమె ఈ కండిషన్లు పెట్టుంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించు. ఏదో యాక్సిడెంట్ అంతే. మనం ఇందులో నుంచి త్వరగానే కోలుకుంటాం. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అన్నాడు సిద్ధు. అక్షరతో నేనోసారి మాట్లాడి చూడనా అని అడిగింది సరిత. వద్దమ్మా, తల్లిదండ్రుల మాటే వినడం లేదు తను. ఆమెకు అమెరికాలో స్థిరపడాలన్న కోరిక గాఢంగా ఉంది. భారంగా నిట్టూర్చింది సరిత. నేను అక్షర నాన్నగారితో మాట్లాడతాను. ఆమె తన నిర్ణయం మార్చుకోకపోతే ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెప్తాను అన్నాడు రాజారావు. అలాగే నాన్న, నేనుంటాను. అలాగేరా సిద్ధు, నువ్వు జాగ్రత్త అంది సరిత. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీరు తిరిగింది. నాకు సిద్ధు గురించే భయంగా ఉందండి. వాడు చాలా సెన్సిటివ్. పైకి నిబ్బరంగా కనిపిస్తున్నాడు, కానీ వాడి మనస్సులోని మదన నాకు తెలుస్తూనే ఉంది అంది సరిత భర్తతో. నువ్వంతగా భయపడవలసిన అవసరం లేదు. మనం వాడికి ఫెయిల్యూర్స్ కూడా అలవాటు చేశాం. వాడు త్వరలోనే కోలుకుంటాడు. బాధ ఉంటుంది, మనం వాణ్ణి మనిషిగా కూడా తీర్చిదిద్దాం కదా అన్నాడు రాజారావు. ఆ మాట నిజమేననిపించింది సరితకు. సిద్ధుకి డిసప్పాయింట్మెంట్స్ కూడా అలవాటైతే భవిష్యత్తులో పరీక్షలో గాని ప్రేమలో గాని ఫెయిల్ అయితే తట్టుకోగలడని భావించాడు రాజారావు. అందుకే సిద్ధు అడిగినవన్నీ కొనిచ్చేవాడు కాదు. కావాలనే కొన్నింటిని కొనివ్వడానికి నిరాకరించేవాడు. కొడుకును పద్ధతిగా పెంచడానికి అతను అనుసరించిన విధానాలు, బోధించిన పాఠాలు తనను ఆశ్చర్యపరిచేవి. అతని సహనానికి, ఆలోచనలకి మనసులోనే జోహార్లర్పించేది. రాజారావు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాడు. నిజాయితీ, చిత్తశుద్ధి, క్రమశిక్షణ కలిగిన ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కొడుకుకు చదువు విలువ గురించి చెప్పడమే కాక సంస్కారం కూడా నేర్పాడు. ఇంటర్మీడియట్ అయ్యాక సిద్ధుకి ఐఐటిలో సీటు.
మొదటి ప్రయత్నంలో రాలేదు. అతను ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని చెన్నై ఐఐటిలో సీటు సాధించాడు. ఓసారి రాజారావు, సరిత చెన్నై వెళ్ళినప్పుడు సిద్ధు స్నేహితులు చాలా మంది పరిచయం అయ్యారు. వారిలో అమ్మాయిలే ఎక్కువ. కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సిద్ధు తెలివితేటల గురించి, మంచితనం గురించి తమతో చెప్తూ ఉంటే విని ఆనందంతో పొంగిపోయారు. ఓసారి సెలవులప్పుడు సిద్ధుతో పాటు అతని స్నేహితురాలు శ్రీనిజ కర్నూలు వచ్చింది. మీ ఇద్దరి గురించి సిద్ధు గొప్పగా చెప్తూ ఉంటాడు. ఈ సెలవుల్లో ఓ 4 రోజులు మీతో గడపాలని ఉందని సిద్ధుతో చెప్పాను. అడగడమే ఆలస్యం, పిలుచుకొచ్చేశాడు అంది శ్రీనిజ సరితతో. శ్రీనిజ ఉన్న 4 రోజులు సరదాగా గడిచిపోయింది వారికి. ఓ రోజు శ్రీనిజ సరితతో, కొంతమంది అబ్బాయిలు మాతో పద్ధతిగానే మాట్లాడుతూ ఉంటారు గాని వారి చూపులు ఒక్కోసారి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ సిద్ధు చూపులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే అతనితో మాట్లాడుతూ ఉంటే మా మనసులు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అంతేకాదు, మాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ బాధ కలిగినా వారికి నేను ఏ విధంగా సహాయపడగలను అని ఆలోచిస్తాడు సిద్ధు. పిల్లలు చెడిపోయిన అన్ని కేసుల్లో తల్లిదండ్రుల పాత్ర ఉండకపోవచ్చు. కానీ పిల్లలు ఉత్తములుగా తయారైన చాలా కేసుల్లో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. ఆ విషయంలో మీరు అంకుల్ అభినందనీయులు అంది. ఆ మాటలు సరితకు ఎంతో ఆనందాన్నిచ్చింది. తర్వాత శ్రీనిజ హైదరాబాద్లో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది. సిద్ధు బీటెక్ తర్వాత అమెరికాలో ఎంఎస్ చేశాడు. తర్వాత అక్కడే ఎంబీఏ చేశాడు. అతని చదువు కోసం రాజారావు బ్యాంకులో తన ఇంటిపై మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. సిద్ధు చదువు పూర్తయ్యాక అమెరికాలోని ఓ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. సిద్ధు ఉద్యోగంలో చేరిన కొద్ది నెలలకే తండ్రి అప్పులన్నీ తీర్చేశాడు. బంధుమిత్రుల్లో ఎవరికైనా పెళ్లిళ్లకు, చదువులకు, వైద్యానికి డబ్బులు అవసరమైతే తండ్రి ద్వారా తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం చేసేవాడు. అందువల్ల రాజారావుకు సమాజంలో గౌరవం మరింత పెరిగింది. పిల్లల వల్ల తల్లిదండ్రులకు గౌరవం లభిస్తే ఆ తల్లిదండ్రులకు అంతకంటే ఆనందం ఏముంటుంది అని భార్యతో చెప్పి మురిసిపోయేవాడు రాజారావు. సిద్ధుకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టే ముందు సిద్ధు అభిప్రాయం అడిగారు సరిత, రాజారావు. అమ్మాయి చక్కగా ఉండి చదువుకున్నదైతే చాలు. కుటుంబం గురించి మీరు విచారించకండి. మంచి కుటుంబంలో పెరిగిన అమ్మాయి మంచి సంస్కారం కలిగి ఉంటుందని నా నమ్మకం. మన నుంచి ఎటువంటి డిమాండ్లు పెట్టకండి. మనకు భగవంతుడిచ్చింది చాలు. పెళ్లి వాళ్లకు ఎంతలో అయితే అంతలోనే చేయమనండి. కోర్స్ నేను మీకు చెప్పనక్కర్లేదు. ఇవన్నీ నేను నేర్చుకుంది మీ నుంచే కదా అన్నాడు సిద్ధు. కొడుకు మాటలకు ఎంతో సంతోషించారు సరిత, రాజారావు. అక్షర ఫోటో వాట్సాప్లో పంపితే చూసి ఇష్టపడ్డాడు సిద్ధు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల అనుమతితో అక్షరకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తర్వాత తల్లిదండ్రులతో తన అంగీకారం తెలిపాడు. చూసిన మొదటి సంబంధమే కుదిరినందుకు సరిత ఎంతో సంబరపడింది. అయితే అక్షర అంత పెద్ద షాక్ ఇస్తుందని తాము ఊహించలేదు. సిద్ధు ఎంతో నమ్మకంతో తమపై పెళ్లి బాధ్యత ఉంచాడు. తామతనికి న్యాయం చేయలేకపోయాం అనుకుని సరిత బాధపడసాగింది. అక్షర నిర్ణయం ఆమె తల్లిదండ్రులైన రుక్మిణి, భాస్కర్లకు కూడా నచ్చలేదు. తమ కూతురి వైవాహిక జీవితం ఆనందంగా గడపాలని ఎన్ని సంబంధాలొచ్చినా ఆచితూచి అడుగులు వేశారు. ప్రతి సంబంధాన్ని స్క్రూటినీ చేశారు. పిల్లవాడి గురించి, అతని కుటుంబం గురించి పలు చోట్ల విచారించారు. కొన్ని సంబంధాలు మొహమాటం లేకుండా వద్దని చెప్పేశారు. తాము చూసిన 6వ సంబంధం సిద్ధుది. సిద్ధు అందం, చదువు, ఉద్యోగం అన్నీ తమకు నచ్చాయి. కుటుంబం గురించి విచారిస్తే అందరూ మంచి మార్కులే ఇచ్చారు. వాళ్ళు కట్న కానుకలు వద్దనడం, పెళ్లి తమకు ఎంతలో వీలైతే అంతలోనే జరిపించమనడం వారి ఉన్నత సంస్కారాన్ని తెలియజేశాయి. సిద్ధు అక్షరతో మాట్లాడుతూ అభిమానం పెంచుకున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే తామే వారికి తగినట్లు లేము. తమ కూతుర్ని తాము సరిగ్గా పెంచలేదు. ఒక్కతే కూతురు కావడంతో గారాబం ఎక్కువయింది. తను అడిగినదల్లా కొనివ్వడం, తన ప్రతిచర్యను చూసి ఆనందించడం, తను బాధపడితే తాము చూడలేకపోవడం, ఇవన్నీ అక్షరను ఓ అహంకారిగా తయారు చేసింది. క్రమంగా తను ఏది చెప్తే అది కరెక్ట్ అనే స్థాయికి తమను తెచ్చేసింది. ఆడపిల్లకు చదువు, ఉద్యోగం తప్పనిసరి అని భావించే ఆ విధంగా తీర్చిదిద్దే క్రమంలో విలువల గురించి చెప్పలేకపోయాం. నలుగురిలో మంచిగా మెసిలే విధానం నేర్పలేకపోయాం. వచ్చే అల్లుడి వల్ల తమ బిడ్డ సుఖంగా ఉండాలని తాపత్రయపడ్డామే గాని
తమ బిడ్డ వల్ల అల్లుడు సుఖంగా ఉండాలనే ఆలోచన తమకు రాలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా తయారయ్యింది తమ పరిస్థితి. అక్షర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాపం వాళ్ళెంత ఇబ్బంది పడతారో. ఇంత దూరం వచ్చి పెళ్లి ఆగిపోతే ఎంత అవమానకరంగా ఉంటుందో, ఇరువైపులా ఆర్థికంగా ఎంత నష్టం కలుగుతుందో ఈ పిల్ల ఆలోచించదే. తనకు ఏది చెప్పబోయినా మీకేం తెలీదు, మీరు ఊరుకోండి అంటూ తమ నోరు మూయించేస్తుంది. అమెరికాలో తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోనే తమకు ఆర్థికంగా కలిగిన నష్టాన్ని తీర్చేస్తాను అంటుంది. ఇప్పుడు సిద్ధు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? ఇంటికొచ్చి నిలదీస్తే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అనుకుని బాధపడసాగింది రుక్మిణి. అక్షర పెళ్లికి అప్పులు చేయడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో చాలా డబ్బులు నష్టపోవడం వంటి కారణాలతో అక్షర చదువుకు తీసుకున్న లోన్ ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోయాడు భాస్కర్. అందువల్ల అతనికి బ్యాంకులిచ్చే సిబిల్ రేటింగ్ తగ్గింది. ఫలితంగా అక్షర ఎంఎస్ చేయడానికి బ్యాంకులు లోన్ ఇవ్వలేదు. దాంతో అక్షర చాలా నిరుత్సాహానికి గురయ్యింది. విధి లేక ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ రోజు ఉదయం ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే తండ్రి గదిలో నుంచి తల్లి అరుపులు వినిపించాయి. లోపలికి పరిగెత్తిన అక్షరకు భాస్కర్ గుండెపై చేయి ఉంచుకుని బాధతో విలవిల్లాడటం కనిపించింది. తండ్రికి గుండెపోటు వచ్చిందేమోనని అనుమానం వచ్చింది ఆమెకి. తన కొలీగ్ లత తల్లికి గుండెపోటొస్తే శ్రీకృష్ణ హాస్పిటల్లో చేర్పించడం, ఆవిడ కోలుకోవడం గుర్తొచ్చింది. వెంటనే క్యాబ్ బుక్ చేసింది. తర్వాత తల్లి సహాయంతో తండ్రిని హాస్పిటల్లో చేర్చింది. భాస్కర్ని అడ్మిట్ చేసుకుని 50,000 కౌంటర్లో కట్టమని అక్షరాతో చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. అప్పుడు గుర్తొచ్చింది అక్షరకు, తాను తండ్రిని తీసుకొచ్చింది సిటీలోకెల్లా అతి పెద్ద హాస్పిటల్ అని. తన దగ్గర 2,000 మాత్రమే ఉందని. తను ఉద్యోగంలో చేరి నెల రోజులే అయ్యింది కాబట్టి తన దగ్గర సేవింగ్స్ లేవు. తండ్రి దగ్గర ఉందో లేదో తెలియదు. అడిగిన జవాబు చెప్పే స్థితిలో ఆయన లేరు. అంత డబ్బు అప్పుగా ఇచ్చే సన్నిహితులెవ్వరూ లేరు అనుకుంటూ ఆందోళనతో నిలబడి ఉంటే ఎదురుగా సిద్ధు కనిపించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. సిద్ధు కూడా ఆమెను చూసి ఆశ్చర్యంతో, అరే మీరేమిటిక్కడా అని ఆమె ముఖంలో ఆందోళన గమనించి, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. నాన్నకు దుఃఖంతో ఆమెకు మాటలు రాలేదు. ఓకే ఓకే రిలాక్స్, ఆయన ఎక్కడున్నారు? అతన్ని తండ్రి ఉన్న చోటికి తీసుకెళ్ళింది. రుక్మిణిని చూడగానే నమస్కారం చేసి తర్వాత భాస్కర్ని చూసి కళ్లతోనే ధైర్యం చెప్పి దూరంగా వెళ్లి ఫోన్లో మాట్లాడసాగాడు. 5 నిమిషాల్లో మరో 2 డాక్టర్లొచ్చి భాస్కర్ని ఐసీయూలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. జరుగుతున్నదంతా ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు రుక్మిణి, అక్షరాలు. సిద్ధు వారి దగ్గరకొచ్చి, మీ నాన్న గురించి ఆందోళన చెందకండి. సిటీలో మంచి పేరున్న కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ఆయనున్నారు. మీరు ఇక్కడే కూర్చోండి. వాళ్ళు అనుమతిచ్చినప్పుడు లోపలికి వెళ్లి చూద్దురుగాని అంటూ 4 అడుగులు వేసి మళ్లీ వెనక్కొచ్చి, హాస్పిటల్ వాళ్ళు డబ్బులు కట్టమని మిమ్మల్ని అడగరు. ఎవరైనా అడిగితే నాకు కాల్ చెయ్యండి. నేను ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్పి వెళ్లిపోయాడు. అక్షర కళ్ళకి దేవుడిలా కనిపించాడు సిద్ధు. అయితే అతను హాస్పిటల్లో ఎందుకున్నాడో తాను అడగలేదని తర్వాత గుర్తుకొచ్చిందామెకు. వారం రోజుల తర్వాత హాస్పిటల్ ఎండి తనను పిలుస్తున్నారని చెప్తే వెళ్ళింది అక్షర. ఆవిడకు దాదాపు 50 ఏళ్లుండవచ్చు. చీర కట్టుకుని హుందాగా ఉన్నారావిడ. క్యాబిన్ బయట బోర్డు చూసి ఆవిడ పేరు భరణి అని తెలుసుకుంది అక్షర. అక్షరను చూసి ఏం కావాలి అన్నట్టు చూసింది భరణి. నా పేరు అక్షర, భాస్కర్ మా నాన్నగారు, మీరు పిలిచారని నర్స్ చెప్పింది. ఓ, నువ్వు సిద్ధు మావయ్య కూతురు కదూ? అక్షరకు ఏం చెప్పాలో తోచలేదు. అయోమయంగా అవును అన్నట్లు తల ఊపింది. కూర్చో, మీ నాన్నగారిని సాయంత్రం డిశ్చార్జి చేస్తున్నాం. మీ బిల్లులో డిస్కౌంట్ ఇవ్వమని సిద్ధు అడిగాడు. ఇంతకాలం నేను సిద్ధుని అప్లికేషన్స్ అడుగుతున్నాను, కానీ అతను నన్ను అడగడం ఇదే మొదటిసారి. అందుకే మీ నాన్నగారికి వాడిన మందులకు తప్ప ఇంక దేనికి చార్జ్ చేయలేదు మేము. సాయంత్రం బిల్లు పే చేసి ఆయన్ని ఇంటికి తీసుకుపోవచ్చు. థ్యాంక్ యూ మేడం. సిద్ధు ఇక్కడ పనిచేస్తున్నాడా? సిద్ధు నీకు చెప్పలేదా? సిద్ధు పనిచేస్తున్న కంపెనీకి మేము క్లయింట్స్ని. వాళ్ళు మాకు చేసిచ్చిన ప్రోగ్రాంలు వాడటంలో ఏవైనా ఇబ్బందులొచ్చినా, మాకు అనుమానాలున్నా నేను సిద్ధుని పంపమని అడుగుతాను. ఎందుకంటే సిద్ధు చిత్తశుద్ధి మీద, తెలివితేటల మీద నాకంత నమ్మకం. పైగా సిద్ధు మంచి వ్యక్తి. నాకు కూతురుండి ఉంటే సిద్ధుని అల్లుడిగా చేసుకునేదాన్ని. అన్నట్టు సిద్ధు మొన్న రాత్రి అమెరికా వెళ్ళిపోయాడు. నీకు చెప్పాడా?
అమ్మకు చెప్పాడు. వస్తానండి అంటూ లేచి చేతులు జోడించింది అక్షర. అలాగే నాన్నగారికి మందులు క్రమం తప్పకుండా ఇవ్వండి. అవసరం ఉంటే నాకు కాల్ చేయి అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చింది భరణి. అలాగేనండి అంటూ బయటికి నడిచింది అక్షర. భాస్కర్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి పిలుచుకొని వచ్చారు అక్షర, రుక్మిణి. హాస్పిటల్ బిల్లు చాలా తక్కువ రావడం వారికి రిలీఫ్ నిచ్చింది. సిద్ధుని చూస్తూ ఉంటే అపకారికి ఉపకారం పద్యం గుర్తొస్తుంది. అటువంటి మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారా అనిపిస్తోంది. ముఖ్యంగా మీ తరంలో అంది రుక్మిణి అక్షరతో. రాజారావు గారు ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పినప్పుడు ఆయన మాటల్లో నిష్ఠూరంగాని కోపంగాని కనిపించలేదు. మన పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నట్లు కనిపించింది. అటువంటి తండ్రికి పుట్టిన సిద్ధు అలా కాక మరెలా ఉంటాడు అన్నాడు భాస్కర్. ఇంతలో అక్షర సెల్ మోగితే తీసి మాట్లాడింది. తర్వాత ఫోన్ను బ్యాంక్ నుంచి ఎంఎస్ చదవడానికి లోన్ ఇవ్వమన్నారుగా, వాళ్లకు టార్గెట్స్ పెంచారు కాబట్టి ఇప్పుడు ఇస్తారట. నాన్నకు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళగలను? అందుకే వద్దని చెప్పాను అంది తల్లిదండ్రులతో. నువ్వు ఎంఎస్ చదవకపోవడానికి నేను కారణం కావడం నాకిష్టం లేదు. భవిష్యత్తులో ఆ నింద నేను భరించలేను అన్నాడు భాస్కర్. నాన్నను నేను చూసుకుంటాను. ఇక్కడి డాక్టర్లు బాగా పరిచయం అయ్యారుగా, నువ్వు హాయిగా వెళ్ళి చదువుకో అంది రుక్మిణి. అక్షర అయిష్టంగానే తల ఊపింది. మా నాన్న నాకో సంబంధం చూశాడు. అబ్బాయి చాలా బాగున్నాడు. అయితే అతనికి ఇండియాలో ఉండే అమ్మాయి కావాలట. మా నాన్న నా చదువు పూర్తవ్వగానే ఇండియాకొచ్చి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వమంటున్నారు. నాకు ఇక్కడే సెటిల్ కావాలని లేదు గాని ఓ 2 ఏళ్లైనా ఇక్కడ ఉండాలని ఉంది అంది ఉష అక్షరతో. వాళ్ళిద్దరూ నార్త్ కరోలినాలోని ఓ యూనివర్సిటీలో సహాధ్యాయులే కాకుండా రూమ్మేట్స్ కూడా. అక్షరకు సిద్ధు గుర్తొచ్చాడు. ఆ అబ్బాయి ఫోటో ఉందా నీ దగ్గర అని అడిగింది అక్షర. అతని ఫేస్బుక్ పేజీ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంది అంటూ తన మొబైల్లోని ఫోటోని అక్షరకి చూపించింది ఉష. ఫోటో చూసి ఆశ్చర్యపోయింది అక్షర. అది సిద్ధు ఫోటో. బాగున్నాడు, గో అహెడ్ అంది ఫోటో తిరిగి ఉషకిస్తూ. ఓకే చెప్పేయమంటావా నవ్వుతూ అడిగింది ఉష. నీకు ఇండియాకి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే ఓకే చెప్పేయ్. అయితే ఈ రోజే నాన్నతో మాట్లాడతాను అంది ఉష ఆ ఫోటో వైపే చూస్తూ. ఆల్ ది బెస్ట్ అంది అక్షర కూడా నవ్వుతూ. ఉషతో నవ్వుతూ చెప్పిందే కాని అక్షర మనసులో లేదు. ఇక్కడికొచ్చినప్పటి నుంచి ప్రతిరోజు సిద్ధు గుర్తుకొస్తున్నాడు. తన వల్ల అతనికి అంత ఇబ్బంది కలిగినా అతను హాస్పిటల్లో సహాయం చేయడం తన మనసును కదిలించింది. అతను మళ్లీ కనపడితే బాగుండు అని తను అనుకుంది. కాని తను ఉన్న 4 రోజులు లంచ్ టైంలో వచ్చి తన తండ్రిని చూసి వెళ్ళాడు. ఆ సమయంలో తన ఆఫీస్లో ఉంది. అతను ఇంకా అమెరికాలోనే ఉన్నాడు. ఓసారి కాల్ చేసి మాట్లాడాలని చాలాసార్లు అనుకుంది. ఎందుకో మొహం చెల్లలేదు అనుకుంది. ఒకవేళ ఈ సంబంధం నీకొచ్చుంటే నువ్వు అమెరికా వదిలి ఇండియా వెళ్లేదానివా అని అడిగింది ఉష. ఒకప్పుడు ఒప్పుకునేదాన్ని కానేమో. మనుషుల విలువ ఈ మధ్య తెలిసింది నాకు. మంచి మనుషుల మధ్య ఉంటే అది అడవైనా అమెరికా అయినా ఒక్కటే అని తెలుసుకున్నాను. చాలా మంచి మాట చెప్పావు అంది ఉష. ఏమన్నాడు నీ రాజకుమారుడు? మరుసటి రోజు ఉదయం ఉషను అడిగింది అక్షర. అతనికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట అంది ఉష దిగులుగా ముఖం పెట్టి. అదేంటి? అతనికి ఇదివరకే పెళ్లి నిశ్చయమైందట. ఆ అమ్మాయి ఆఖరి నిమిషంలో అమెరికాలో సెటిల్ అవ్వాలని మొండిపట్టు పట్టిందట. ఆ అబ్బాయి అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా పెళ్లి క్యాన్సిల్ అయింది. కాని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మరవలేకపోతున్నాడట. అందువల్ల మరికొంతకాలం పెళ్లి గురించి ఆలోచించడట. ఆశ్చర్యంగా చూసింది అక్షర. అబ్బాయిల్లో కూడా సున్నిత హృదయులు ఉంటారని విన్నది కాని ఓ అమ్మాయిని ఇంతలా ప్రేమించి ఆమె కాదన్నా మనసులోనే నింపుకుని పెళ్లిని ఇన్నేళ్లు వాయిదా వేసే అబ్బాయిని చూడటం ఇదే మొదటిసారి అనుకుంది. అతని ప్రేమలోని నిజాయితీ ఆమెను కట్టిపడేసింది. ఈ విషయం నీకెలా తెలిసింది? ఆ అబ్బాయి చెప్పాడా? అతని ప్రాణమిత్రుడు డాడీ స్నేహితుడి కొడుకట. డాడీ అతనితో మాట్లాడితే చెప్పాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడట. ఆ అమ్మాయికి అమెరికాలో స్థిరపడాలని ఉంటే పెళ్లి చూపులప్పుడే ఆ మాట అతనితో చెప్పిండొచ్చుగా. అతని మనస్సుతో ఆడుకోవడం ఎందుకు? బహుశా ఆ అమ్మాయి తనకు ఎంఎస్ లో సీట్ వస్తుందని ఊహించి ఉండదు. అందుకే పెళ్లి కొప్పుకుని ఉంటుంది. సీట్ వచ్చిందని తెలిసాక ఆమె ఊహలకు రెక్కలొచ్చుంటుంది. అంత మంచివాడు, తనను అంతగా ఇష్టపడుతున్నవాడు తన మాట కాదనడని అనుకునుంటుంది.
అయితే అతను తన సిద్ధాంతాలతో రాజీ పడడని తర్వాత తెలుసుంటుంది. ఇంట్లో తన పంతం నెగ్గించుకునే అలవాటున్న ఆమె ఇక్కడ వెనకడుగు వెయ్యకుండా ముందుకెళ్లి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు? కొంపదీసి ఆ అమ్మాయి నువ్వే కాదు కదా? నవ్వుతూ అడిగింది ఉష. అవును, నేనే ఆ అమ్మాయిని, బాధగా అంది అక్షర. నమ్మలేనట్టు చూసింది ఉష. అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. మా నాన్నకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేర్పిస్తే అతను కనిపించి మాకు సహాయం చేశాడు. మళ్ళీ కనిపిస్తే క్షమాపణ అడుగుదామని అనుకున్నాను. అయితే అతను నేను లేనప్పుడు వచ్చి నాన్నను చూసి వెళ్లేవాడు. నా తొందరపాటు నిర్ణయం వల్ల ఓ మంచి వ్యక్తిని కోల్పోయానన్న బాధ నాకుంది. సిద్ధు మనసులో ఇంకా నేనున్నానన్న విషయం తెలుసుంటే నేనిక్కడికి వచ్చేదాన్నే కాదు. ఈ పాటికి అతనికి ఇల్లాలైపోయేదాన్ని. అయితే అతని స్నేహితుడితో మాట్లాడి పెళ్లి సెటిల్ చేయమని డాడీకి చెప్పనా? వద్దు, నేనే మాట్లాడతాను, స్థిరంగా చూస్తూ అంది అక్షర. ఓ రోజు సిద్ధుకి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది అక్షర. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మీరు చదివిస్తానని అన్నా అక్కడే స్థిరపడాలని మొండి పట్టుపట్టాను. ఇండియాలో ఉంటే మనిద్దరి తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చని మీరు చెప్పినా అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించండి అంది బాధగా. మన మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదు. కేవలం ప్రేమ అనుబంధం మాత్రమే ఉండాలి. మన పెళ్లి తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకుండేది. మీరు మంచివారే. మీ ఆశయాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మీ ఉద్దేశం కాదు. మన పెళ్లికి మీకు ఓకే అయితే అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నాకు ఓకే. అసలు ఇది కళ నిజమా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. పోగొట్టుకున్నదేదో మళ్ళీ దొరికినట్లుంది అంది అక్షర. మీరు పోగొట్టుకోలేదు, భవిష్యత్తు కోసం దాచుకున్నారు అంతే అన్నాడు సిద్ధు నవ్వుతూ. 2 ఏళ్ల తర్వాత ఓ రోజు తనకు కంపెనీ వాళ్ళిచ్చిన చెక్ను డిపాజిట్ చేయడానికి బ్యాంక్కి వెళ్ళింది అక్షర. బ్రాంచ్ మేనేజర్ని కలిసి ఆ మొత్తాన్ని ఎంఎస్ చదవడానికి తాను తీసుకున్న లోన్కి జమ చేసుకోమని చెప్పింది. తర్వాత నేను లోన్ తీసుకున్నప్పుడు ఇంకోసారి మేనేజర్గా ఉన్నారు. నా దగ్గర సంతకాలు మాత్రం తీసుకుని అన్నీ తనే చూసుకున్నారు అంది. అవునా, నేనిక్కడికొచ్చి 1 రోజులే అయింది అన్నాడు మేనేజర్. తన లోన్కైన వడ్డీ వివరాలు అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయింది అక్షర. ఎడ్యుకేషన్ లోన్కి కూడా అంత వడ్డీ వేస్తారా అని అడిగింది. మేనేజర్ సిస్టంలో వివరాలు చూసి ఇది ఎడ్యుకేషన్ లోన్ కాదు మేడం, ఫిక్స్డ్ డిపాజిట్ ప్లెడ్జ్ చేసి తీసుకున్న లోన్. అంటే ఒకవేళ మీరు ఈ అప్పు తీర్చకపోతే ఈ డిపాజిట్ క్యాన్సిల్ చేసి ఆ లోన్కు జమ చేస్తామన్నమాట. అంత పెద్ద మొత్తంలో మాకే డిపాజిట్ లేదే ఆశ్చర్యపోతూ అంది అక్షర. అతను మళ్లీ సిస్టంలో చూసి ఆ డిపాజిట్ సిద్ధార్థ్ అన్న పేరు మీద ఉంది అన్నాడు. షాక్ తిన్నట్టు చూస్తూ ఉండిపోయింది అక్షర. ఆమె తనపై సిద్ధార్థకున్న అభిమానానికి నమ్మకానికి కదిలిపోయింది. ఆమె కళ్లల్లో నీరు తిరిగింది. ఆమెను అలా చూసి అదేమిటి అలా అయిపోయారు? ఆ సిద్ధార్థ్ ఎవరో మీకు తెలియదా అని అడిగాడు మేనేజర్. ఎందుకు తెలియదు, ఆయన మా వారే అంటూ తల పక్కకు తిప్పుకుంది, తన కళ్లల్లో తిరిగిన నీరు అతను చూడకుండా. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.